Mr. Superintendent, right from my childhood, I just have one bad habit. స్పిరిట్ ఆడియో టీజర్ ఇండస్ట్రీలో ఒకటేసారి పెద్ద దుమారం రేపింది. ఆ ఒక్క టీజర్తో అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇంతకీ ఆ డైలాగ్స్లో ఉన్న ఆ రహస్యమేంటి? కథ ఎలా ఉండబోతోంది? పదండి ఇప్పుడు దాని గుట్టు విప్పుదాం. సినిమా మొత్తం కథలో ఉన్న కాన్ఫ్లిక్ట్ అంతా ఈ ఒక్క లైన్లోనే ఉంది. ఆలోచించండి. ఒక అకాడమీ టాపర్, సమాజాన్ని కాపాడాల్సిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ రిమాండ్లో ఎందుకున్నాడు? ఈ ప్రశ్నే స్పిరిట్ కథకు పునాది. అసలు మిస్టరీకి బీజం పడింది ఇక్కడే. సరే, ముందుగా ఈ టీజర్ క్రియేట్ చేసిన ప్రకంపనల గురించి చూద్దాం. ఒక్క విజువల్ కూడా లేకుండానే ఇంత హైప్ ఎలా సాధ్యమైంది? స్పిరిట్ టీం చేసిన ఈ ప్రయోగం నిజంగానే అందర్నీ షేక్ చేసింది. ఆ తేదీ అక్టోబర్ 23, 2025. ఆ రోజేం జరిగిందంటే, ఈ ఆడియో టీజర్ రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియా మొత్తం దొద్దరిల్లిపోయింది. ప్రతి ఒక్కరూ ఒక డిటెక్టివ్లా మారిపోయి కథ ఇలా ఉండబోతోంది, అలా ఉండబోతోంది అని రకరకాల థీరీలు మొదలుపెట్టారు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఆ ఆడియో క్లూస్ను జాగ్రత్తగా విడమరిచి చూద్దాం. ఆ జైలర్, మాజీ పోలీసు మధ్య జరిగిన ఆ సంభాషణలో దాగి ఉన్న ఆధారాలేంటో బయటకు తీద్దాం. సరిగ్గా ఇక్కడే మనకొక పజిల్ ఎదురవుతోంది. టీజర్లో మనం విన్నదేమో ఒక కఠినమైన జైలర్, ఒక పవర్ఫుల్ ఖైదీ మధ్య డైలాగ్స్. కాని మనకు తెలిసిన కథేంటి? ఒక నిజాయితీపరుడైన ఐపీఎస్ ఆఫీసర్ పరువు కోల్పోయి ఒక ఇంటర్నేషనల్ సిండికేట్ను వేటాడుతున్నాడు. ఈ రెండు ముక్కల్ని కలిపితేనే అసలు కథ మనకర్థమవుతోంది. ఇక టీజర్లోని అన్ని డైలాగ్స్ ఒక ఎత్తైతే, చివర్లో వచ్చే ఆ ఒక్క డైలాగ్ మరో ఎత్తు. మొత్తం చర్చ అంతా ఆ ఒక్క లైన్ చుట్టూనే తిరుగుతోంది. సార్, నాకు చిన్నప్పట్నుంచి ఒకే ఒక్క చెడ్డ అలవాటుంది. ఈ మాటతో టీజర్ కట్టయింది. కానీ వేల ప్రశ్నలు మొదలయ్యాయి. ఇది కేవలం ఒక డైలాగ్ కాదు, మొత్తం సినిమా ఆత్మ ఈ ఒక్క మాటలోనే ఉందేమో. అయితే ఇప్పుడు మనందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఏంటి? అసలు ఏమై ఉంటుంది ఆ చెడ్డ అలవాటు? కొన్ని పాపులర్ థియరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈ చెడ్డ అలవాటు అనేది నిజంగా చెడ్డది కాకపోవచ్చు. బహుశా అది న్యాయం కోసం ఏ రూల్స్ని పట్టించుకోకపోవడమా, లేకపోతే శత్రువుల పట్ల ఏమాత్రం కనికరం చూపించకపోవడమా? ఈ ఊహాగానాలే కథకు ఇంకాస్త ఆసక్తిని పెంచుతున్నాయి. సరే, ఇప్పటివరకు మనకు దొరికిన ఈ క్లూజ్ అన్నింటినీ కలిపితే పరువు కోల్పోయిన ఒక అధికారి ప్రతీకార కథ మన కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ కథ గమనం ఎలా ఉండబోతోందో చూద్దాం. ఈ జర్నీని ఒక్కసారి ఊహించుకోండి. ఒక నిజాయితీపరుడైన టాపర్ సిస్టంలోని కుట్రకు బలవుతాడు. బహుశా తనకున్న ఆ అలవాటు వల్లే జైలుకు వెళ్తాడు. కాని అతను అక్కడతో ఆగిపోడు. జైలునే తన ప్లానింగ్ గ్రౌండ్గా మార్చుకుని శత్రువుల్ని తుడిచిపెట్టడానికి ఒక మాస్టర్ ప్లాన్తో తిరిగొస్తాడు. ఇది ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ జర్నీ అవుతుంది. అంటే మన హీరో ఫైట్ చేయబోయేది ఏ లోకల్ గ్యాంగ్తోనూ కాదు. అతని టార్గెట్ ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్. దీనర్థం సినిమా స్కేల్, యాక్షన్, రిస్క్ అన్నీ గ్లోబల్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఇది కథకు చాలా పెద్ద కాన్వాస్ను ఇస్తుంది. ఇక చివరిగా వంగా మార్క్ గురించి మాట్లాడుకుందాం. ఈ థియరీస్ అన్నీ ఎందుకు ఇంత నమ్మశక్యంగా ఉన్నాయంటే, అవి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్టైల్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే మనకు గుర్తొచ్చేవి 3. 1 తీవ్రమైన భావోద్వేగాలు, 2 పచ్చి హింస, 3 ఊర మాస్ యాక్షన్. ఇప్పుడు చెప్పండి, పరువు కోల్పోయి ప్రతీకారంతో రగిలిపోతున్న ఒక పోలీసు కథ ఈ ఫార్ములాకి సరిగ్గా సరిపోతుంది కదా? ఇది ఖచ్చితంగా ఒక వంగా మార్క్ సినిమా కాబోతుంది. సో మనం చూడబోయేది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు. అన్యాయంగా అణిచివేయబడిన ఒక వ్యక్తి మానసిక సంఘర్షణ, అతని నొప్పి, అతని కోపం, వీటన్నింటినీ చాలా లోతుగా చూపించబోతున్నారు. యాక్షన్తో పాటు క్యారెక్టర్ సైకాలజీ కూడా చాలా కీలకం కానుంది. ముగింపుగా ఈ ఒక్క మాటతో ఆలోచిద్దాం. ఒక్క చెడ్డ అలవాటు, కాని దాని వెనుక 1000 మంచి కారణాలు. ఒకవేళ అతని ఆ చెడ్డ అలవాటు వెనుక నిజంగా సమాజానికి మేలు చేసే ఒక బలమైన కారణముంటే, ఈ ఒక్క ప్రశ్న చాలు స్పిరిట్ కోసం మన ఎదురుచూపులను తారాస్థాయికి తీసుకెళ్లడానికి.